అసలు జాతకం అంటే ఏంటి అనే దాని మీద ప్రజల్లో చాలామందికి అవగాహన లేదన్నమాట. జాతకం అంటే ఏంటంటే మన హిందూ శాస్త్రాల ప్రకారం ఏంటంటే మనకి జన్మ పరంపర ఉన్నది. నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవము. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, మనం రోజు బట్టలు మార్చినట్టుగా జీవుడు శరీరాలను మారుస్తూ ఉంటాడని. అంటే జన్మలు ఎత్తుతూ ఉంటామన్నమాట. అయితే మనందరికీ కూడా గత జన్మల్లో చేసినటువంటి కర్మలలో పరిపక్వమైన కర్మల యొక్క ఫలితం ఈ జన్మలో వస్తూ ఉంటుంది. దాన్ని ప్రారబ్ధం అంటారు. ఇప్పుడు కర్మ 3 రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధము, ఆగామి కర్మ. ఇప్పుడు ఈ జన్మలో మనకు వచ్చేది ప్రారబ్ధము, అంటే ఈ జన్మలో మనము అనుభవించేదన్నమాట. ఆ ప్రారబ్ధము జాతకం చూపిస్తుంది. మనిషి పుట్టినప్పటి గ్రహస్థితి ఏదైతే ఉన్నదో అది ఈ జన్మలోని ప్రారబ్ధాన్ని చూపిస్తుంది అన్నమాట. ఆ పుట్టినప్పటి గ్రహస్థితిని బట్టి జీవితంలో జరిగే సమస్త విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆరోగ్యము, విద్య, డబ్బు, వైవాహిక జీవితము, పిల్లలు, ఫారెన్ టూర్స్, ప్రాపర్టీ, శత్రువులు, పదవులు, కీర్తి ప్రతిష్టలు, సమస్త విషయాలు ఈ జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అయితే మన దగ్గర కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళది మాత్రమే మనము తీసుకుందాము. అయితే జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే దేశాల గురించి, రాష్ట్రాల గురించి, తర్వాత కంపెనీల గురించి, వీటి గురించి కూడా భవిష్యత్తు తెలుసుకోవచ్చని శాస్త్రం ఉందన్నమాట. మరి దేశానికి జాతకం ఏమిటి అనే సందేహం కొంతమందికి కలగవచ్చు. దానికి జవాబు ఉంది. ఇప్పుడు ఎవరో నాకు అబ్బాయి నా దగ్గరికి వచ్చి, నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు కానీ నా పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే అతను అడిగిన టైం నోట్ చేసుకుంటాము. ప్రశ్న అడిగిన టైం నోట్ చేసుకుని అప్పటి గ్రహస్థితిని బట్టి అతని పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్తామన్నమాట. దీన్ని క్వశ్చన్ టైం అంటారు, హోరాశాస్త్రం అంటారు. అట్లాగే మన దేశానికి 1947 ఆగస్ట్ 15 0 hours అంటే రాత్రి 12ంటికి మనకి స్వాతంత్రం వచ్చింది. దాన్ని బట్టి మన దేశ భవిష్యత్తు చెప్పుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ జాతకం ప్రకారం ఏంటంటే వృషభ లగ్నం అయింది. లగ్నంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు, తృతీయ స్థానంలో చంద్ర, బుధ, శుక్ర, శని, రవులు ఉన్నారు. షష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. దీన్ని బట్టి మన దేశ భవిష్యత్తు చెప్పుకోవడం ఇంతవరకు జరుగుతూ వస్తుంది 70 ఏళ్ల నుంచి. దీని ప్రకారం కరెక్ట్గా జరుగుతుంది. దీని ప్రకారం ఇప్పుడు చంద్ర మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. మన భారతదేశానికి కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది. పంచమ స్థానంలో గురుడు, షష్టమంలో శని ఉన్నారు. అందుకని 2019లో ఏమవుతుంది, మన దేశానికి పొరుగు దేశాలతో డీలింగ్స్లో మనదే పైచేయి అవుతుంది. ఆర్థికంగా చాలా అభివృద్ధి సాధిస్తుంది. అంతర్జాతీయంగా మన దేశం యొక్క ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది. తర్వాత షేర్ మార్కెట్ బాగా పుంజుకుంటుంది. తర్వాత సనాతన ధర్మానికి, దేవాలయాలకి, పీఠాధిపతులకి ఈ సంవత్సరం చాలా మంచిది. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మన దేశ భవిష్యత్తు చెప్పుకోవాలంటే ఇంకొకటి కూడా తీసుకోవాలి. ఏంటంటే ఉగాది నాటి చక్రము. 2019 ఉగాది ఏప్రిల్ 6వ తారీఖు అయింది. 8వ తారీఖు నుంచి ఎన్నికలు అనుకున్నారు. అంటే రాష్ట్రాల్లోనూ కానీ లోక్సభలో ఎన్నికలు కానీ 8వ తారీఖు అని చూచేయగా తెలిసింది. అయితే ఈ ఏప్రిల్ 6వ తారీఖు ఉగాది అయింది కదా, ఆ ఉగాది చక్రమును స్వాతంత్ర దినోత్సవ చక్రం, ఇవి రెండు తీసుకుని మన భవిష్యత్తు చెప్పాలి. ఉగాది నాటి చక్రం ప్రకారం ఏంటంటే కర్కాటక లగ్నం అయింది. 9వ స్థానంలో రవిబుధులు ఉన్నారు, పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. దీని ప్రకారం కూడా మన దేశానికి ఆర్థికంగా చాలా మంచి సంవత్సరం అని చెప్పాలి ఈ 2019. ఇకపోతే నరేంద్ర మోడీ గారి జాతకం తీసుకుందాము. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఆయన తులా లగ్నంలో పుట్టారు. ద్వితీయంలో చంద్రకుజులు, పంచమ స్థానంలో గురుడు, షష్టమంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు, రవి, బుధ, శని, ఇన్ని గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి. మోడీ గారికి చంద్ర మహాదశలో బుధ అంతర్దశ నడుస్తుంది. మామూలుగా ఏంటంటే ఏలినాటి శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఏలినాటి శని ఉన్నప్పుడే ప్రైమ్ మినిస్టర్ అయినారు. 2014 మేలో ఆయనకి ఏలినాటి శని ఉంది, ఇప్పుడు కూడా ఉంది.
అయితే ఆయన తులా లగ్నం అయిందని చెప్పుకున్నాం కదా, చంద్ర మహాదశలో బుధ అంతర్దశ. ఈ 2019 మే ఎన్నికల్లో కూడా ఆయన మళ్ళా ప్రధానమంత్రిగా కొనసాగుతారని మన జాతకం బట్టి తెలుస్తుంది అన్నమాట. అయితే 2014 కంటే కొంత సీట్లు తగ్గవచ్చు, కానీ ఈ చంద్ర మహాదశ అనేది చాలా మంచిదన్నమాట. ఈ చంద్ర మహాదశ ఎట్లాంటిదంటే ఆయనకి పదవీ భంగం ఇవ్వదు, అట్లాంటి దశ కొనసాగుతుంది. ఇది 2021 వరకు ఉంది. తర్వాత కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారికి ఏంటంటే 2020, 21, 22 చాలా బాగున్నాయి. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆయన మళ్ళీ చరిత్రలో నిలిచిపోయేటటువంటి పనులు చేస్తారు. రాహుల్ గాంధీది ఏంటంటే తులా లగ్నమైంది, లగ్నంలో గురుడు ఉన్నాడు. ఆయనది మూలా నక్షత్రము, ధనుస్సు రాశి, పంచమ స్థానంలో రాహువు, దశమ స్థానంలో శుక్రుడు, నవంబర్లో రవికుజులు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నడిచేది కుజ మహాదశ. ఈ కుజ మహాదశ ఏప్రిల్ 10 వరకు ఉంది. ఈ కుజ మహాదశ తర్వాత రాహు వస్తుంది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే టైంకి, అంటే మే నెలలో ఆయనకి రాహు మహాదశ ఉంటుంది. ఆయనకి ఏలినాటి శని బలంగా ఉంది, గురుబలం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఏమాత్రం లేదని చెప్పాలి. ఇప్పుడు ఆయన జాతకం ప్రకారము ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు సోనియా గాంధీకి కూడా బాగాలేదు. ఆమెకి తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది. ఆయనకి నడిచేది రాహు మహాదశ. రాహు మహాదశ 18 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 2019 ఏప్రిల్ నుంచి 18 ఇయర్స్. దానికి శాంతి చేయటాలు ఏమి ఉండవా, అవకాశాలు ఉండవా? అంటే ఉంటుంది మెకానిజం ఏదో ఉంటుంది, ఏం లేదా? ఇప్పుడు మనకు టీవీలలో చూస్తూ ఉంటాము, ఏదైనా సమస్య చెప్పేసరికి మీరు పరిష్కారం చేయించుకోండి, రాత మారిపోతుంది అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ప్రారంభం ఎట్లా మారుతుంది, ఎప్పుడు మారుతుంది అనే దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. జ్యోతిష్ శాస్త్రంలో ఏమన్నదంటే, ఎవరికి గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయంటే ఎవరి దగ్గర అయితే న్యాయంగా సంపాదించిన డబ్బు ఉంటుందో, అహింస ఉంటుందో, నియమాలకి కట్టుబడి ఉంటాడో, మంచికి కట్టుబడి ఉంటాడో వాడికి గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు రాత ఎప్పుడు మారుతుంది? ఈ జ్యోతిషం వల్ల మనం భవిష్యత్తు తెలుసుకుంటే రాబోయే రోజుల్లో అనారోగ్యం చేస్తుందని తెలిస్తే, లేకపోతే యాక్సిడెంట్ అవుతుందని తెలిస్తే దానికి పరిష్కారం ఉంది. ఆ జపాల వల్ల ఏమవుతుందంటే ఆ రోగం యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చు. జాతకం ప్రకారము ఫ్రాక్చర్ అయ్యేది ఉంటే ఈ శాంతుల వల్ల ఏమవుతుంది, దెబ్బ తగులుతుంది కానీ ఫ్రాక్చర్ కాదు, ఓన్లీ దెబ్బ మాత్రమే ఉంటుంది. అంత ప్రాబ్లం యొక్క తీవ్రతని చాలా మటుకు తగ్గించుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత భర్త వల్ల సుఖం లేదు, మనశ్శాంతి లేదు, ఇద్దరికి పడటం లేదు, అత్త బాధలు పెడుతోంది. ఇట్లాంటి సమస్యకి పరిష్కారం ఉంది. కానీ అసలు పెళ్ళి రాసిపెట్టి లేకపోతే దాన్ని మార్చలేము. అట్లాగే మన దగ్గర ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా సరే వాటితోటి జపాలు హోమాలు చేయిస్తే మన జాతకంలో లేనటువంటి పదవి రావడం జరగదు. అంటే కష్టాల యొక్క తీవ్రతని తగ్గించుకోవచ్చు కానీ ప్రారంధాన్ని మార్చలేము. అట్లా తీసుకుంటే ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ జపాలు, హోమాలు, యజ్ఞాలు, లేకపోతే అన్నదానాలు ఇవన్నీ చేసేస్తే అందరు ముఖ్యమంత్రులు అయిపోతారా? డబ్బు ఉంది కదా. ఈ డబ్బు వల్ల రాత మారుతుందా? మారదు. డబ్బు ఉన్న రకరకాల కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు.